Approximately 10,000 assemblies are gathering under the vision, honoring the vision the Lord has given to His beloved servant, Brother Bhat Singh. తన దేవుని ప్రియ దాసుడైనటువంటి సదర్ భగత్ సింగ్ గారి యొక్క మరి ఆయన ద్వారా దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి దర్శనం అనుసరించి స్థాపించినటువంటి సమాజాలు దాదాపుగా 10,000 మరి సంఘాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి Approximately. అంటే దాదాపుగా. And everywhere today they are remembering His honored servant, Brother Bhat Singh, because exactly 20 years ago he was called to glory on this day, the 17th of September 2000. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమాజాల్లో ఉన్నటువంటి ప్రియులందరూ కూడా మరి దేవుని యొక్క గొప్ప దాసుడైనటువంటి భగత్ సింగ్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈ దినాన్ని ఏం చేతంటే ఖచ్చితంగా 20 సంవత్సరాల క్రితము మరి సెప్టెంబర్ 17వ తేదీనే ఆయన మహిమలోనికి పిలువబడినటువంటి దినం అది. It is not a superstition, it is not a tradition, but the Bible says in Proverbs 10 verse 7, the memory of the just is blessed. ఇదేదో మరి మూఢ ఆచారం లాగా ఏదో మరి సాంప్రదాయం లాగా మనం పాటించడం కాదు, కానీ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 10:7 రాయబడింది, నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకున్నట్టు ధన్యకరమని. We are not remembering him to worship him or to praise him, but to worship the Lord for allowing such a great man of God to serve in our midst. చూడండి, మనమే ఆ దైవజనుని మేము ఆరాధించట్లేదు, ఆయన్ని మనం స్తుతించట్లేదు, కానీ దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం. ఏం చేతంటే అలాంటి గొప్ప దైవజనుడు మన మధ్యలో వచ్చి సేవించడానికి కొరకై అలాంటి వ్యక్తిని దేవుడు పంపించాడు. As a matter of fact, we people who are staying in Hebron, we are the direct recipients of the blessings from his servant. మరి ఒక మాటలు చెప్పాలంటే వాస్తవంగా హెబ్రోన్లో ఉన్నటువంటి మనము ఆ దేవుని దాసు నుంచి నేరుగా ఆశీర్వాదాలు మనం పొందుకున్నటువంటి వారని. Many of our children today, the next generation and the coming generation, they are scattered throughout the whole world, but they do not know much about that vision. చాలా మంది మనం అంటే ఈ యొక్క తరం వారు తర్వాత మరి యవనస్తులు చాలా మంది ప్రపంచవ్యాప్తంగా ఆయా స్థలాల్లో చెదిరిపోయినారు కనుక వారికి దర్శనాన్ని గురించి ఎక్కువ సంగతులు తెలియదు. Exactly 20 years ago, I was also there in Hebron compound when the blessed soul is departing to its eternal abode. మరి ఖచ్చితంగా 20 సంవత్సరాల క్రితము మరి ఆ దేవుని దాసుని యొక్క ఆత్మ నిత్యమైనటువంటి తన స్వగృహానికి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో నేను కూడా హెబ్రోన్ ఆవరణములో ఆ సమయంలో ఉండినా. 16th night we were all praying and with anxiety we were seeing through the glass window which is kept for to his room, and inside the doctors were attending. 16వ తేదీ రాత్రి మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఎంతో ఆందోళనతో ఉన్నటువంటి ఇంటికి ఇక రూమ్ గదికి పెట్టినటువంటి అద్దంలో నుంచి చూస్తున్నాం. లోపల మరి వైద్యులందరూ కూడా పరీక్షిస్తున్నారు, వైద్యం అందిస్తూ ఉన్నారు, మేము చూస్తూ ఉండినాం. And 17th morning around 6 o'clock the blessed soul of his servant departed to his eternal destination, eternal abode. తర్వాత ఉదయకాలాన తర్వాత 17వ తేదీ 6 గంటల సమయంలో ప్రియదాసుడైనటువంటి భగత్ సింగ్ గారి యొక్క ఆ ధన్యకరమైనటువంటి ఆయన ఆత్మ నిత్యమైనటువంటి గృహానికి చేరుకునింది. For the sake of new generation, I want to share about brother for 5 to 7 minutes. After that we will enter into the Bible study. కొత్త తరం వారి యొక్క మేలు కొరకై మరి కొన్ని నిమిషాలు అంటే 5 నుంచి 7 నిమిషాలు దేవుని దాసుని గురించి నేను చెప్తాను. అటు తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుంటాం. And as you all know, brother was born in 1903 in a village called Joya, which is beside the Jhelum river, which is presently in Pakistan. In those days it is United India before independence. మరి సోదరుడు మనకు తెలిసినట్లుగా 1903వ సంవత్సరంలో జోయా అనేటువంటి స్థలములో అంటే జీలం నది ఉంది, దాని ప్రక్కన ఆ స్థలంలో జన్మించాడు. అది ఆదినాల్లో కలిసినటువంటి ఐక్య భారతదేశంలో ఉండింది. ఇప్పుడు అది పాకిస్తాన్ క్రిందికి వస్తుంది. On June 6, 1903. జూన్ 6వ తేదీన 1903వ సంవత్సరం. And in those days, as you know, the marriages were early marriages. He got married at the age of 12. మరి మీకు తెలుసు ఆ దినాల్లో చిన్న వయసులోనే వివాహం అయిపోయేది. 12 సంవత్సరాల వయసులో ఆయనకు వివాహం జరిగింది. Easy to remember his marriage date because on his birthday only the marriage is also conducted on June 6th,
1915. That is, he was 12 years of age. మరి ఆయన వివాహ దినాన్ని కూడా గుర్తుపెట్టుకోండి సులువు. ఎందుచేతంటే ఆయన జన్మదినం ఏ రోజు, ఆయన పెళ్లి దినం కూడా అదే రోజు, జూన్ 6వ తేదీ 1915వ సంవత్సరం. అప్పటికి ఆయన వయసు 12 సంవత్సరాలు. And he was born to Jawaharmal and also Lakshmi Bai, his parents' names. ఆయన తల్లిదండ్రుల పేర్లు మరి జవహర్మాల్ అలాగన లక్ష్మీబాయి. And before he was born, there was a daughter to them. Her name was Parvati. వారు ఈ సోదరుడు జన్మించే దాని మునుపుగా ఆ తల్లిదండ్రులకు ఒక కుమార్తె ఉండేది, ఆమె పేరు పార్వతి. So as I told you, in 1915 he got married at the age of 21. He was blessed with a son, Omkar Singh, that is in 1924. మరి నేను చెప్పాను 1915వ సంవత్సరంలో తనకి వివాహం జరిగిందని. అయితే తనకి 21 సంవత్సరంలో, అంటే ఆయన వయసు 21 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయనకు కుమారుడు జన్మించాడు. ఆయన పేరు ఓంకార్ సింగ్. అది 1925వ సంవత్సరం, 1924. 24వ సంవత్సరం. And even Omkar Singh also is blessed with a son and 2 daughters. And I came to know that recently he died. ఓంకార్ సింగ్ కూడా ఆయన కుమారుడు, 2 కుమార్తెలతో దేవుడు దీవించాడు. ఇటీవల కాలం నాకు తెలిసింది ఏంటంటే ఆయన మరణించాడని. Brother Bhat Singh was having 6 brothers and 3 sisters. సోదర్ భగత్ సింగ్ గారికి 6 సహోదరులు, 3 సహోదరులు. And when we come to the ministry side of his life, ఆయన పరిచర్య జీవితంలో, ఆయన పరిచర్య జీవితాన్ని గురించి మనం చూసినప్పుడు, in 1926, in the month of September, he left for England to do mechanical engineering. 1926వ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో మెకానికల్ ఇంజనీరింగ్ చేయటం కొరకై తాను ఇంగ్లాండ్ దేశానికి బయలుదేరాడు. After staying there for a couple of years, in 1928, in the month of August, he traveled to Canada to continue agricultural engineering. ఆ తర్వాత అక్కడ 2 సంవత్సరాల తర్వాత 1928వ సంవత్సరంలో కెనడా దేశానికి వ్యవసాయ శాఖ సంబంధమైనటువంటి ఈ యొక్క ఇంజనీరింగ్ చేయటానికై ఆయన బయలుదేరాడు. And in August 1928. ఆగస్టు మాసము 1928లో. And to make whole story short, ఈ కథ అంతా చిన్నగా చేసి చెప్పేదాని కొరకై on December 16th, 1929, he was born again in Canada. డిసెంబర్ 16వ తేదీన 1929వ సంవత్సరము కెనడా దేశంలో ఆయన తిరిగి జన్మించాడు, మారుమనసు పొందాడు. Some of the people say that he worked in a hotel there, and God has given me the privilege to visit that hotel last year. మరి కొందరు చెప్తారు ఆయన అక్కడ ఉన్నప్పుడు ఒక హోటల్లో పనిచేశాడని. గత సంవత్సరం నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ హోటల్ చూసే దాని కొరకై దేవుడు నాకు ఆ భాగ్యం ఇచ్చాడు. When I visited Toronto, Canada, I have gone to the hotel, remembering Brother Bhat Singh, I had a cup of coffee there. But they asked me to pay the bill. గత సంవత్సరము నేను కెనడాలో టొరాంటోకి వెళ్ళినప్పుడు సోదర్ భగత్ సింగ్ గారిని జ్ఞాపకం చేసుకోవటానికై ఆయన పనిచేసినటువంటి ఆ హోటల్కి వెళ్ళాను. ఆయన జ్ఞాపకార్థంగా అక్కడ టీ తాగాను. అయితే వాళ్ళ బిల్లు కూడా కట్టమన్నారు. So it is not a small hotel now, it is a multi-storied building in a railway station. అది ఇప్పుడేదో చిన్న హోటల్ కాదండి, పెద్ద మరి హోటల్గా ఉంది, బహుళ అంతస్తులు కలిగినటువంటిది. As you all know, our students from India, when they go to foreign countries like America or Canada or Australia, they will be working here and there to meet their expenses. మనకు తెలిసినట్లుగా మన యొక్క పిల్లలు ఎవరైనా కూడా ఇక అమెరికా లేక ఆస్ట్రేలియా, కెనడా దేశాలకు వెళ్ళినప్పుడు వారికి డబ్బు ఖర్చు కొరకే కావాల్సి ఉంటుంది కనుక ఆయా చిన్న పనులు అక్కడ చేసుకుంటూ ఉంటారు. So coming to the spiritual side, on 16th December 1929, he was born again. కనుక ఆత్మ సంబంధమైన విషయాలకు వచ్చినప్పుడు డిసెంబర్ మాసము 16వ తేదీన 1929వ సంవత్సరము సహోదరుడు తిరిగి జన్మించాడు. As he is reading the word of God and praying, and on the 4th of April, remember the 4th of April in 1932, early in the morning at 2:30, the Lord appeared or spoke to him and put those well-known 3 conditions. చూడండి, ఆయన ఎంతగానో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు ఏప్రిల్ మాసం 4వ తేదీన 1932వ సంవత్సరము పెందలకడ ఆ సమయంలో 2:30 సమయంలోనే ప్రభు ఆయనతో మాట్లాడాడు. మనందరికీ తెలిసినటువంటి ఆ 3 షరతులు ఆయన ఎదుట ఉంచాడు. I want to use you if you obey or if you follow these 3 conditions. ఈ 3 షరతులు, ఈ నియమాలు నువ్వు పాటించినట్లయితే నేను నా సేవలో నిన్ను ఉపయోగించుకుంటాను అని ప్రభు చెప్పాడు. Number 1, దాంట్లో మొదటిది, withdraw all your claims from your father's property. మీ తండ్రి గారి యొక్క ఆస్తి మీద నీకున్నటువంటి హక్కులన్నిటినీ వెనక తీసేసుకోవాలి. Never tell any man about your material or financial needs, either by letter
or by any suggestion of any kind. నీకున్నటువంటి వస్తు రూపకమైన భౌతికంగా ఇలాంటి అక్కర అవసరతలున్నా కూడా ఉత్తరం ద్వారా కానీ లేకపోతే ఎలాంటి వేరే వాళ్ళకి తెలియజేసే దాని కొరకైనటువంటి సూచనాప్రాయంగా కూడా నువ్వు చెప్పకూడదు నాకే అని చెప్పాలని దేవుడు చెప్పారు. Because we know how to express our needs, not directly, indirectly, intelligently. మనందరికి తెలుసు మనకు ఏదైనా అక్కర ఉందంటే నేరుగా మాటల్లో మనం చెప్పకుండా పరోక్షంగా ఎంతో తెలివితో చెప్పడం మనకు తెలుసు. So God has kept a condition in advance. You should not express either directly or indirectly any of your need to anybody. Tell it to me directly. కనుక ప్రభు ఆ షరతు పెట్టాడు ఏంటంటే నీకు ఎలాంటి అవసరత అక్కరున్నా కూడా అది నువ్వు ఏ విధానంలో నేరుగా కావచ్చు పరోక్షంగా కావచ్చు వేరే ఇతరులకు ఎవరు కూడా తెలియచేయకూడదు, కానీ నాకే నేరుగా ఆ అవసరత ఏంటో నువ్వు చెప్పాలని ప్రభువు చెప్పాడు. And the second condition, don't join any society. తర్వాత రెండవ షరతు మనం చూసినట్లయితే ఎలాంటి సొసైటీస్లో చేరకూడదు అని చెప్పాడు. Don't join any organization. అంటే ఎలాంటి సంస్థలో చేరకూడదు. Serve all people equally. ప్రతి అందరిని కూడా సమానంగా సేవించాలని And చెప్పాడు. wherever I send you, you serve the people equally. నిన్ను ఎక్కడ పంపించినా కూడా అక్కడ ప్రజలందరినీ సర్వ సమానంగా అందరినీ సేవించమని చెప్పాడు. That's why the well-known quotation from his mouth we all know. All children of God, all believers are equally important, equally precious and equally necessary. Quite often we used to quote it. అందుచేత చాలా తరచుగా మనం చెప్పుకుంటూ ఉంటాము. చాలా ఆయన నోటి నుంచి వచ్చినటువంటి ప్రశస్తమైనటువంటి మాటలు ఆయన చెప్పారు ఏంటంటే విశ్వాసులు దేవుని పిల్లలందరూ కూడా సరి సమానముగా ప్రాముఖ్యమైనటువంటి వారు, సరి సమానముగా అమూల్యమైనటువంటి వారు, సరి సమానముగా అవసరమైనటువంటి వారు అని చెప్పాడు. This is what has happened on 4th April in 1932 in the midnight or early hours 2:30 a.m. ఈ సంగతి మరి ఏప్రిల్ మాసం 4వ తేదీన 1932 ఆ రాత్రి అంటే ఉదయకాలన 2:30 సమయంలో జరిగినటువంటిది అది. And the third condition, don't make any plans of your own, but let me lead you day by day. తర్వాత మూడో షరతు ప్రభు ఏం చెప్పాడంటే నీ అంతటి నువ్వు ఎలాంటి ప్రణాళికలు చేసుకోకూడదు, అయితే నేనే అనుదినము ప్రతిరోజు నేను నిన్ను నడిపిస్తాను అని ప్రభు చెప్పాడు. And he agreed. దానికి ఆయన ఒప్పుకున్నాడు. And to obey those conditions, how many difficulties he faced, you can read his books and you can hear in his messages. కనుక ఆ షరతులకి ఆయన లోబడడం కొరకై ఆయన ఎంత క్రయం చెల్లించాల్సి వచ్చింది, ఎంత కష్టపడాల్సి వచ్చింది అనేది మీరు ఆయన పుస్తకాలు చదివితే అర్థమవుతుంది, ఆయన వర్తమానాలు వింటే మీకు తెలుస్తుంది. And after receiving this vision in April 1933, that is after an year, he traveled to Bombay. తర్వాత ఈ దర్శనం పొందిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఏప్రిల్ మాసమే 1933 సంవత్సరంలో బాంబే పట్టణానికి ఆయన ప్రయాణం చేసి వెళ్ళాడు. And how many difficulties he faced right from his getting down from the ship. We all know, if not you purchase the books, what he has written, and you can come to know more clearly. కనుక ఆయన మరి ఓడ దిగిన వెంటనే ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చిందనేటువంటిది మనమందరం ఎరుగుదుము. మీకు తెలియనట్లయితే ఆయన పుస్తకాలు మీరు కొని చదవండి, ఆయన యొక్క అనుభవాలు మీకు తెలుస్తాయి. He was not having money even for a cup of coffee. ఆ సమయంలో ఆయన కనీసం ఒక కప్పు కాఫీ తీసుకోవడానికి కొరకు ఆయన దగ్గర డబ్బులు లేవు. Can you imagine a person from a rich family and foreign returned agro-mechanical engineering, not having money for a cup of coffee, roaming in the streets of Bombay, preaching the gospel, selling the gospels? With that money he was having a little bit a coffee. చూడండి, ఒకసారి ఊహించండి, మరి ఎంతో ధన సంపన్నమైనటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వాడు విదేశంలో చదువుకొని 2 ఇంజనీరింగ్లు పూర్తి చేసుకొని ఆయన దేశానికి ఇక్కడ భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు ఆయనకి ఏమాత్రం కూడా మరి తినడానికి భోజనం లేకపోవటం, డబ్బు లేకపోవటము, కరపత్రికలు అవన్నీ పంచడం అమ్మటం ద్వారా వచ్చేటువంటి డబ్బులతో కేవలం కాఫీ కొనుక్కున్నాడు ఆయన. As the ministry is continuing like that, ఆ రీతిగా పరిచర్య కొనసాగుతూ ఉంటున్నప్పుడు we know the Martinpur revival. In many books you can read it. In 1937, in the month of June. మనందరికీ తెలుసు మార్టిన్పూర్ ఉద్యమము 1937 సంవత్సరము జూన్ మాసంలో జరిగినటువంటి ఉద్యమము చాలా పుస్తకాల్లో రాయబడటం మనం ఎరుగుదాం. How the people who are working in the fields, they could see the fire coming down to the meeting where he was speaking, and people crying and rolling, confessing their sins on the last day of the meeting. ఆ సమయంలో ఆ కూడిక చివరి దినాన ఏ రీతిగా పొలాల్లో పనిచేసుకున్నటువంటి వారు ఆకాశం నుండి అగ్ని ఆ కూడిక ఉన్నటువంటి జరుగుతున్న స్థలంలో కుమరించబడటం అనేటువంటి వాళ్ళు చూశారు. అక్కడ వాక్యం వింటున్న వారందరూ కూడా కింద పడి దొర్లుతూ తమ పాపాలు ఒప్పుకున్నటువంటి ఆ యొక్క ఉద్యమాన్ని మనమందరం కూడా చదివాము, విన్నాం. And in August 1938,
he came to Madras, present Chennai. తర్వాత ఆగస్టు మాసం 1938వ సంవత్సరంలో ఆయన మద్రాసు పట్టణానికి వచ్చాడు. ప్రస్తుతం అది చెన్నై. For the sake of new generation, I am giving all these dates. ఈ కొత్త తరం కొరకై నేను ఈ యొక్క తేదీలన్నీ చెప్తున్నాను. And in 1941, in the month of June again, he went to Nilgiris. 1941వ సంవత్సరంలో మరలా జూన్ మాసంలోనే ఆయన నీలగిరి అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. And July 12th, 1941, they have taken Jehovah Shammah, Chennai, for rent. జూలై మాసం 12వ తేదీ 1941వ సంవత్సరంలో ఆ మద్రాసులో ఉన్నటువంటి జెహోషమ్మ ఆ స్థలాన్ని వారు అద్దెకి తీసుకున్నారు. And in 1959, they purchased that site. తర్వాత 1959లో వారు దాన్ని కొనుక్కున్నారు. And in Andhra, in 1945, the meetings in Kadapa, he came to Kadapa. తర్వాత ఆంధ్రాకి ఆయన ఎప్పుడు వచ్చాడంటే 1945వ సంవత్సరంలో కడప ప్రాంతానికి ఆయన వచ్చాడు. And in the month of September 1950, he came to Hyderabad for some of the meetings. తర్వాత సెప్టెంబర్ మాసం 1950 సంవత్సరంలో హైదరాబాద్లో కూడికలు కొన్ని నిర్వహించడం కొరకై ఈ పట్టణానికి వచ్చాడు. And in the same month, they acquired Elim, that is the other compound beside Hebron. అదే మాసంలోనే ఆ హెబ్రోన్కి ఆ వెనుక వైపు ఉన్నటువంటి ఏలీం ఆవరణాన్ని వారు మరి కొనుక్కున్నారు, లేకపోతే అద్దెకు తీసుకున్నారు. That is September 1950. అంటే సెప్టెంబర్ మాసం 1959వ సంవత్సరం. And recently we had the 60 years of completion of Hebron. That is in 1959 they moved to Hebron compound. తర్వాత 1959లో వారు హెబ్రోన్ ఆవరణానికి వచ్చారు కనుక ఇటీవల కాలంలో 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని కూడికలు జరుపుకున్నారు. And in 1963 they started the magazine fortnightly, that is Hebron Messenger. తర్వాత 1963వ సంవత్సరంలో ఈ మరి పత్రిక ఆరంభించినారు, హెబ్రోన్ సందేశం అని. And after that so many assemblies are started in various places. ఆ తర్వాత అనేక స్థలాల్లో చాలా సమాజాలు మరి ఉనికిలోనికి రావడం ఆరంభమయ్యాయి. And slowly our believers are acquiring some sites, properties. మెల్లిమెల్లిగా మన విశ్వాసులైనటువంటి వారు ఆయా స్థలాల్లో మరి మందిరాల కొరకైనటువంటి స్థలాలు, ఆస్తి ఇవన్నీ కూడా మరి తీసుకోవటం మొదలైంది. And to satisfy the government rules, brother started a society in 1971 with the number 114 by 1971. 1971 సంవత్సరంలో ప్రభుత్వం కొరకైనటువంటి ఆస్తిపరమైనటువంటి లెక్కలు అవన్నీ కూడా చూసి దాని కొరకై సోదర్ భక్సింగ్ గారు ఒక సంస్థను ఆయన ఆరంభించారు. That is the society. అది సొసైటీ. And in 1982, as you know, he has appointed the elders. 1982వ సంవత్సరంలో మనందరికీ తెలిసినట్లుగా ఆయన పెద్దలు నియమించారు. And there brother Koshi, brother Philip, brother Martin, and brother Dawson and brother Amritraj, like this elders, brother Lazar Sen. ఆ సమయంలో పెద్దలుగా మరి సోదర్ కోషి గారు, సోదరు అమృత్ రాజ్ గారు, తర్వాత కోషి గారు, ఇంకా మిగతా పెద్దలందరూ కూడా వారు ఉండినారు. God has given me the privilege to be sitting in that meeting. ఆ కూడికలో కూర్చోవడానికి దేవుడు నాకు ఆధిక్యత ఇచ్చారు. And the first main sickness to him, that is in 1986 in the month of August. మరి ఆయనకి 1986వ సంవత్సరం ఆగస్టు మాసములో ఆయన ఆరోగ్యము క్షీణించడం, అంటే మొదటిసారిగా ఆయన ఆరోగ్యం చాలా క్షీణించడం అప్పుడు మొదలుపెట్టింది. And slowly, because of age, because of ministry, because of God's plan, the health went on deteriorating. ఆ తర్వాత మెల్లిమెల్లిగా మరి పరిచర్యలో ఆయన ఉంటున్న కారణం చేత, వయసు పెరుగుతున్న కారణం చేత ఆయన ఆరోగ్యము చాలా మెల్లిగా తగ్గిపోతూ క్షీణిస్తూ వచ్చింది. And you all know how the youth ministry started, how Sunday school ministry or the Bible correspondence course, even the convocations. I am not explaining, just I have given some of the dates. మరి మీ అందరికీ తెలిసే రీతిగా సండే స్కూల్ పరిచయం ఆరంభమైందని, యవనస్తుల కొరకైనటువంటి ఈ ప్రత్యేక క్యాంపులు కానీ, పరిశుద్ధ సమాజ కూడికలు ఇవన్నీ ఎలాగ ఆరంభమయ్యాయని మీకు తెలుసు. అయితే నేను కేవలం కొన్ని తేదీలు చెప్తా ఉన్నాను. So today approximately 10,000 assemblies are there across the world. నేడు మనం గమనించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా 10,000 సమాజాలు ఏర్పడ్డాయి. Honoring the vision what the Lord has given unto his servant. తన దాసునికి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క దర్శనాన్ని గణపరుస్తూ దర్శనంలో కొనసాగుతున్నటువంటి వారందరూ కూడా, Even in those days when there are no proper transportation facilities, this many number of flights, all these facilities were not there. Even then he could travel more than 40 countries. ఆ దినాల్లో కూడా ఈ రకమైనటువంటి ఆధునికమైన సదుపాయాలు ఎలాంటివి లేకపోయినా, మరి ప్రయాణం కొరకైనటువంటి సదుపాయాలు లేకపోయినా, ఇట్లాంటి విద్యుత్ సంబంధమైనటువంటి లైట్లు ఇవన్నీ లేకపోయినటువంటి పరిస్థితుల్లో కూడా
ఆయన 40 దేశాలు ప్రయాణం చేసినాడు. So the ministry is so vast. కనుక పరిచర్య ఎంతో విస్తృతంగా ఉంది. So exactly 20 years ago, on 17th, early hours of the day, that is September 2000, as I already told you, you all know, that blessed soul departed and has gone to its eternal abode. మరి ఖచ్చితంగా 20 సంవత్సరాల క్రితం అంటే 2000 సంవత్సరం సెప్టెంబర్ మాసం ఇదే రోజున అంటే 17వ తేదీ ఉదయకాలం పెందలకడ 6 గంటల సమయంలో ఆ యొక్క ధన్యకరమైనటువంటి దైవజనుని యొక్క ఆత్మ నిత్యమైనటువంటి గృహానికి వెళ్ళిపోయింది. As we all know, what all we are saying, what all we are doing, the earth and heaven, they are hearing, they are recording, they are having ears, they are having eyes. చూడండి, మన తెలిసినట్లుగా మనం ఏం చేస్తున్నా కూడా, మనం ఏం చూస్తున్నా అలాంటి సంగతులన్నింటినీ కూడా భూమి ఆకాశాలు వాటిని రాసి నమోదు చేస్తున్నాయి. ఎందుకంటే అవి చూస్తున్నాయి, అవన్నీ కూడా రాస్తూ ఉంటున్నాయి. We can see in the word of God also Elijah asking the heaven and earth. Even in the book of Isaiah, heaven and earth. Even in the book of Job, heaven and earth. You hear, the prophets are telling. చూడండి, మనము బాగా తెలిసినట్లుగా ఏలియా ఆకాశమును భూమిని ఆయన పిలుస్తూ మాట్లాడతాడు. అలాగన మనం గమనిస్తాం, యెషయా కూడా ఆకాశమా ఆలకించము, భూమి ఆలకించము అంటాడు. యోబు కూడా ఆకాశము భూమి ఆయన చెప్తాడు. ఈ రీతిగా అవన్నీ కూడా చూస్తున్నాయి, రాస్తున్నాయి అనేటువంటి మనం ఎరుగుదాం. At the time, in the morning, we all know there was a earthquake in Hyderabad. మనం అందరూ ఎరుగుదాము, ఆ దినాన ఉదయకాలాన హైదరాబాద్లో చిన్న భూకంపం వచ్చింది. Hyderabad is not an earthquake prone area. ఈ If you హైదరాబాద్ ask the geologists. ఈ భూగర్భ శాస్త్రజ్ఞులు మనం అడిగినట్లయితే హైదరాబాద్ పట్టణము భూకంపాలు రావటానికి ఏమాత్రం అవకాశం లేని స్థలం ఇది. In Andhra Pradesh, combined Andhra Pradesh, Ongole side is a little bit earthquake prone area, not Hyderabad. ఆంధ్రప్రదేశ్లో అంటే కలిసి ఉన్న సమయంలో ఆ ఒంగోలు ప్రాంతంలో భూకంపాలు వచ్చేదాని కొరకై అక్కడ అవకాశాలు ఉన్నాయి, కానీ హైదరాబాద్లో లేదు. So when the soul is departing, the earth also probably it is observing. It shook. కనుక ఆత్మ వెళ్ళిపోతున్నటువంటి సమయంలో భూమి గమనిస్తూ ఉంది, కనుక భూమి కంపించింది. And lakhs of people for those 5 or 6 days. కనుక ఆ 5-6 దినాలు ఆయన భౌతిక కాయం ఉన్న సమయంలో మరి లక్షల మంది వచ్చారు. And on 22nd of September 2000, we all know how that procession was there and how the burial has taken place in Narayanguda Cemetery. సెప్టెంబర్ 22వ తేదీన మరి ఏ రీతిగా ఆయన యొక్క భౌతిక కాయాన్ని నారాయణగూడ భూస్థాపాన్ని తీసుకెళ్తున్న సమయంలో ఊరేగింపుగా లక్షలాది మంది ఎలాగ బయలుదేరినారు, ఎలాగ అక్కడ భూస్థాపన జరిగిందని మనం అందరం కూడా ఎరుగుతాము. Believers from so many quarters, irrespective of Hebron assemblies, all the believers, they came and they visited the body also. మరి చాలామంది విశ్వాసులు హెబ్రోన్ సమాజం చెందినటువంటి వారే కాదు, కానీ అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విశ్వాసులు వారు ఇక్కడ వచ్చి సోదరుడి యొక్క భౌతిక కాయాన్ని వారు చూసి వెళ్ళారు. All the 4 or 5 days we were there in Hebron only, singing songs and people sharing their experiences. And there are some videos also. ఆ దినాల్లో మరి ఆ సమయంలో మేమందరం కూడా ఆ హెబ్రోన్ ఆవరణంలోనే ఉండినాం. 4-5 దినాలు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ సాక్ష్యాలు చెప్తూ దానికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి. And while the body is taken out, as you know, the heaven also testified. And the very next year, 2001, in the calendar January, so that circle rainbow around the sun, it was published. మరి ఆ తర్వాత మనం ఎరుగుదాం ఏ రీతిగా ఆకాశం కూడా సాక్ష్యం ఇస్తూ భౌతిక కాయాన్ని బయటికి తీసుకెళ్తున్న సమయంలో సూర్యుని చుట్టూ మరి యొక్క ధనస్సు మరి గుండ్రంగా రావటం అనేది మనం చూస్తూ వచ్చాం. Yeah, the earth and heaven, they testified the faithfulness of the man of God. కాబట్టి భూమి ఆకాశాలు రెండు కూడా ఆ దైవజనుడు దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నాడని సాక్ష్యం ఇచ్చాయి. Today so much work is going on. ఇది నాన్న దేవుని పని ఎంత విస్తృతంగా జరుగుతా Of ఉంది. course problems will be there. నిస్సందేహంగా సమస్యలు ఉంటాయి. When we want to go to the land of Canaan to inherit our spiritual inheritance, giants will be there. At the same time, cluster of grapes also will be there. On which your eyes are there, that is more important. చూడండి, ఆత్మీయమైనటువంటి స్వాస్థ్యాన్ని కనాన్ దేశంలో స్వతంత్రించుకోవడానికి వెళ్తున్న సమయంలో ఉన్నత దేహులు ఉంటారు, అదే సమయంలో ద్రాక్ష గెల ఉంటుంది. మన కళ్ళు దేని మీద పడతాయి అనేటువంటిది ప్రశ్న. So, though we tell about him 100 times, it will be of no use if we won't take any decision. ఆయన గురించి 100 సార్లు చెప్పినా కూడా వ్యక్తిగతంగా మనం ఎలాంటి తీర్మానం తీసుకోకపోయినట్లయితే దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. The Lord is not changed.
చూడండి, దేవుడు మార్పు చెందలేదు. And why can't we ask God, Lord, use me also like that? కనుక ఎందుకు మనం ప్రభుని అడగకూడదు, ప్రభు నన్ను కూడా అలాంటి విధానంలో మీరు ఉపయోగించుకోండి అని. We are more near to the second coming of Lord. మనము ప్రభు వారి యొక్క రెండవ రాకడికి మరీ సమీపంగా ఉన్నాం. So today why I am sharing this is, it is not scheduled, but many people over the YouTube, according to the records available with me, more than 40 countries they are seeing from the YouTube. మరి ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, ముందుగా ఆలోచించినటువంటి సంగతి ఏం కాదు. అయితే చాలామంది విశ్వాసులైనటువంటి వారు, నేను అంచనా వేసిన ప్రకారంగా 40 దేశాల కంటే ఎక్కువగా విశ్వాసులు యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని వింటూ ఉంటున్నారు. Probably they may be expecting today, so 20 years are over, Brother Bhat Singh call to glory. They may tell at least 1 or 2 sentences. That's why we have taken 10 minutes. గనక మరి వారందరూ కూడా ఒకవేళ ఎదురు చూస్తూ ఉంటారు. సోదర్ భక్త్ సింగ్ గారు 20 సంవత్సరాల క్రితము ఇదే రోజు ఆయన మహిమలోని పిలవడ్డాడు గనక ఒక 2 మాటలు ఆయన గురించి చెప్తారని వాళ్ళు ఎదురు చూస్తుంటారు. గనక ఆయన గురించి 10 నిమిషాలు పంచుకున్నాం. Once again I am telling you, some of the people are having some misconception about this. Thing is, it is not to worship the brother, it is worship the Lord who has given that brother to us. మరొకసారి నేను చెప్తా ఉన్నాను, చాలా మంది దీని తప్పుడు అభిప్రాయం కలిగి ఉంటారు. ఏంటంటే వీరు సోదర్ భక్త్ సింగ్ గారిని ఆరాధిస్తూ ఉంటున్నారు. నా సోదరుని కాదు కానీ ప్రభు ఆ దాసుని పంపించినాడని దేవుని ఆరాధిస్తూ ఉంటున్నాం. When a vast world is there, the Lord has sent that brother to us, having Hebron as his headquarters. It is a blessing to us. Blessed is the city in which the man of God is. గనుక ప్రపంచమంతట్లో ఏ స్థలానికైనా ఆయన వెళ్ళొచ్చు, కానీ దేవుడు మరి హైదరాబాద్ పట్టణానికే పంపించినాడు. ఇక్కడ మన హెబ్రోన్నే ఆయన ముఖ్య కేంద్రంగా చేసుకొని పనిచేసినాడు. కనుక ఈ పట్టణంలో ఉన్నటువంటి మనము నిజముగా ధన్యులం. Let us thank the Lord for him, and at the same time let us follow his footsteps. కనుక ఆయనను బట్టి మనం ప్రభువునికి వందనాలు చెల్లిస్తాం. అదే సమయంలో ఆయన విడిచి వెళ్ళినటువంటి అడుగు జాడల్లో మనం కూడా వెంబడిస్తాం. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ దాసుడు భక్త్ సింగ్ గారిని 20 సంవత్సరాల క్రితము మీరు ఈ భూమి మీద నుండి పరలోకానికి పిలుచుకున్నారు. ఈ దినాన్ని మేము మీ దాసుని జ్ఞాపం చేసుకొనుట ధన్యకరమని మేము జ్ఞాపం చేసుకొని మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. అంత గొప్ప దైవజన్ని మా పట్టణంలో ఉంచారు. మా మధ్యలోనే ఉంచి ఇక్కడి నుండి ఎన్నో దేశాలకు కూడా తీసుకొని వెళ్ళి మీరు వాడుకున్నారు. స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని ద్వారా తనకిచ్చిన షరతులన్నీ ఒప్పుకొని సమర్పణ చేసుకొని ఎంతో కాలం దేవా తాను మా మధ్యలో చేయగలిగిన ఆ ప్రత్యక్షతతో కూడిన సేవను బట్టి మిమ్మల్ని గణపరుస్తూ ఆరాధిస్తున్నాం. మేమందరం దాని ద్వారా దీవించబడ్డాం, ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు మేము దాన్ని గుర్తు చేసుకొని ఆ ప్రత్యక్షతలో కొనసాగాలని, అలాగా సేవ కూడా చేయాలని, ప్రభు కొరకు వాడబడాలని ఆశతో మేమందరం కలిసి అడుగుచున్నాం. మీరే మమ్మను అలాగ వాడుకోండి, మీ మహిమ కొరకు వాడుకోండి, మీ అనేకుల రక్షణ కొరకు వాడుకోండి, మీ ప్రజల క్షేమం కొరకు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మా ప్రతిష్టను, సమర్పణను అంగీకరించమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు మీ దాసుని ద్వారా బైబిల్ పఠనం, దేవా లోతు భార్యను గురించేమో అది కూడా సహాయపడండి, మాతో మాట్లాడండి. చివరి దినాల్లో ప్రభు రాకడ దినాల్లో ఉంటున్నామని గుర్తు చేస్తున్న ఆ సూచన అయిన లోతు భార్యను గురించి ధ్యానించే సమయం కూడా ఎంతో దీవెనకరంగా చేయండి. ఇంకెవరైనా రావాల్సిన వారు ఉంటే వారిని కూడా నడిపించండి, వచ్చిన వారందరినీ దీవించండి. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ దాసుడు భక్త్ సింగ్ గారిని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసు ప్రభు నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.